హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే సూపర్గా ఉన్నాను. అస్సలు ఖాళీ లేదండి, చాలా బిజీగా ఉంటున్నాను. ఈ సండే బ్లాగ్ ఇంటి దగ్గర రైలు తీసుకుంటున్నాను వంజరం కూడా. ఆ రోజు వైభవ్కి వెళ్ళామండి. నెక్స్ట్ డే మండే. ఆ రోజు చిన్న షాపింగ్ ఉంది నాకు, అది చూసుకుని మీకు కూడా ఒకసారి చిన్న షాపింగ్ చూపిస్తున్నాను. నేను ఏం తీసుకున్నా అనేది నెక్స్ట్ బ్లాగ్లో చూపిస్తాను. సిల్వర్ చాలా కాస్ట్ అయిపోయిందండి, గోల్డ్ కూడా. అయినా సరే తప్పదు కదా, మన లేడీస్కి ఏం కావాలన్నా అది మనం తీసుకుంటాము. అదండి షాపింగ్ అది అయిపోయిన తర్వాత చిన్నగా ఫ్రూట్స్ అవి తీసుకున్నాము. అది అయిపోయిన తర్వాత ఈ బ్లాగ్ చూసే ఉంటారు మీరు, జిమ్ది చూసారా. మార్నింగ్ రొటీన్ మాది, అదే రొటీన్ అలా రన్ అవుతూనే ఉంటుంది మా ఇంట్లోనే. ఎక్సర్సైజ్ అనేది తప్పదు, ఫిట్నెస్ కూడా ఉండాలి కదా మనకి, మెయిన్ హెల్త్ కదా. తర్వాత మేము కొంచెం బయటకు వెళ్ళాము నెక్స్ట్ డే. ఇది కూడా వ్లాగ్ ఒకటి వచ్చి ఉంటుంది మీకు ఆల్రెడీ. చాలా లేట్ అయిపోయిందండి వీడియోస్ చేయడానికి, నాకు అసలు టైం ఉండట్లేదు, కొంచెం బిజీగా ఉంటున్నాను పని మీద. అది ఇది అయిపోయిన తర్వాత ఇంకా మొక్కలది అయితే కార్తీక మాసం అంతా వదిలేసానండి. మొక్కలు అంటే నాకు చాలా ఇష్టం. ఈ మొక్కలు అనేది నాకు హెల్పర్ బాగా అనేది నాకు హెల్ప్ చేస్తుంది. ఇవన్నీ కూడా అవన్నీ చాలా క్లియర్ చేస్తున్నాము, మొక్కలు కటింగ్ అన్నీ కూడా. అది రన్ అవుతూనే ఉంటుంది. మా పనులు అనేది ఎక్కడ బ్రేక్ ఉండదు, కంటిన్యూస్గా ఏదో పని పెట్టుకుంటాను నేను. ఖాళీగా అయితే ఇంట్లో అస్సలు ఉండండి. ఇంట్లో ఉంటే మా హస్బెండ్ వచ్చారంటే మాత్రం ఇంక బయట తిరుగుతూ ఉంటాను. కొంచెం ఖాళీ ఉన్నా మొక్కల దగ్గర ఎక్కువ ఉంటాను నేను, క్లీనింగ్ దగ్గర కూడా. ఇంకా మీ ఇంట్లో ఏం స్పెషల్స్ అవుతున్నాయి సండే నాకు కామెంట్ చేయండి, మెసేజ్ పెట్టండి. ఎలా ఉంటున్నాయో కూడా మీరు నాకు మెసేజ్ చేయండి. ఇంకా క్లీనింగ్ అండి, మొక్కలు అయిపోయిన తర్వాత చాలా డస్ట్ పట్టిస్ ఉన్నాయి, అన్నీ క్లీనింగ్ అవుతున్నాయి. వీక్లీ 2 టైమ్స్ అవుతూ ఉంటాయి మా ఇంట్లో. టెర్రస్ అయినా సరే, సెల్లార్లైనా, ఏవైనా సరే పని అనేది కంపల్సరీగా అలా ఎక్కడ అనేది బ్రేక్ ఇవ్వను. కంటిన్యూస్గా రన్ అవుతూనే మా ఇంట్లో ఉంటాయి. అసలు చేయకపోతే మాత్రం నేను ఉండలేను, అది చేయించుకుంటాను క్లీనింగ్ అనేది. ఈ మొక్కలు అనేవి ఇటు అటు చేంజ్ చేయిస్తూ ఉంటాను అప్పుడప్పుడు. మొత్తం మొక్కలన్నీ ట్రిమ్ చేయించి ఆ డే అంతా అదే అయిపోయిందండి. అది ఫిష్ ఆమె మా ఇంటికి వస్తారు ఎప్పుడు కూడా, ఈమె దగ్గర తీసుకుంటాను. ఒకసారి బయట తీసుకుంటాను, లేకపోతే ఈమె రెగ్యులర్గా ఇస్తూ ఉంటారు. అదే మా ఇద్దరి మధ్య జరుగుతున్న టాపిక్. చిన్న చిన్నగా మాట్లాడుతూ ఉంటుంది ఏదో ఒకటి ఆమె వస్తే. అదండి, రొయ్యలు వంజరం తీసుకున్నాను. ఇంకా వెజ్జెస్ తెచ్చుకున్నాను. అవన్నీ కూడా మేము తెచ్చుకున్నామంటే ఎక్కడికక్కడ మన ఇంట్లోని సర్దుకోవాలి కదా, మరి అక్కడ వదిలేలేం కదా. అవన్నీ కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాను. నెక్స్ట్ అనేది వీడియో కంటిన్యూ చేయండి. మీరు కూడా చూసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఇంకా ఆ రోజు నేను టైం అసలు లేదు, ఆ రోజు ఉప్మా చేస్తున్నానండి. అది ఇంకా దానికి కాంబినేషన్ గ్రీన్ చట్నీ చేస్తున్నాను. అది ఒకరోజు జ్యూసెస్ అయితే, ఒకరోజు ఇలాగ ఉప్మా, ఇడ్లీ, మిల్లెట్స్తోని దోశ ఇలాంటివన్నీ ప్రిపేర్ చేస్తూ ఉంటాను. నెక్స్ట్ వ్లాగ్లో నేను ఇలాంటివన్నీ కూడా మీకు చూపిస్తూ ఉంటాను. ఇంకా హెల్తీ బ్రేక్ఫాస్ట్ అనేది. ఇంకా మా రోబో అనేది ఇంకా కంటిన్యూస్గా వాడి పని వాడు చేసుకుంటాడు ఇంట్లోనే. ఇంకా మా పనులు మాకు రన్ అవుతూ ఉంటాయి. మార్నింగ్ 3 o'clock నుండి క్లీనింగ్లు అవుతాయి. మా బాబు ఊరు వెళ్ళాడండి.
మా చిన్నబాబు చిక్మంగళూరు దగ్గరలోని కూర్గ్ ఉన్నదండి, అక్కడికి వెళ్ళాడు. నాకు ఇలాంటి మ్యాగ్నెట్స్ అన్నా సరే, ఇంట్లో ఇంటీరియర్ డెకరేషన్, ఇలాంటి మసాలా స్పైసెస్ ఇలాంటివన్నీ కూడా నేను ఎక్కడికి వెళ్ళినా కలెక్ట్ చేస్తాను. మా బాబు మర్చిపోకుండా ఇవన్నీ కూడా నాకు తీసుకొచ్చాడండి. పెప్పరు సో స్వీట్ కదా, ఇలాంటివన్నీ తీసుకొస్తుంటే మమ్మీలకి అంత హ్యాపీగా ఉంటుంది కదా. ఎక్కడికి వెళ్ళినా సరే, బాలి వెళ్ళినా, దుబాయ్ వెళ్ళినా, ఇంక ఇలాంటి మ్యాగ్నెట్స్ అన్నీ మేము కలెక్ట్ చేసి ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ పెట్టుకుంటాం. నాకు ఇష్టం. ఈసారి దగ్గర నుంచి ఇవన్నీ ఒకసారి ఒక వ్లాగ్ చేస్తానండి. ఈ మ్యాగ్నెట్స్ అనేది ఇలాగా చిన్నగా అనేది ఇక రోజు కిచెన్ చూపిస్తున్నాను. అంత క్లమ్జీగా ఉంది, అంత నీట్గా ఏమీ సర్దుకోలేదండి. కొంచెం బయటకు వెళ్తున్నాము. మిరియాల రసం చేశాను, ఇంకా రైస్, ఇంకా రోజు ఎగ్స్, ఇంకా ప్రాన్స్ ఏవో చేసినట్టుకున్నాను. ప్రాన్స్ కర్రీ, బీరకాయ ప్రాన్స్ చేశానండి. అది ఇంకా అలాగా లంచ్ అయిపోయిన తర్వాత ఇంకా మా పనులు మాకు ఉంటాయి కదా, బయటకు వెళ్ళడం ఇవన్నీ కూడా. ఇంకా ఇంట్లో జెంట్స్ ఉంటే తెలుసు కదా, చాలా టైం దొరకదు. ఇంకా ఈ ఫ్రూట్స్, ఇంకా గార్డెనింగ్ పని, ఇంకా రోజు ప్యాషన్ ఫ్రూట్స్ కూడా, ఇది కూడా వ్లాగ్ వచ్చింది మీకు షార్ట్లో నేను పెట్టాను. చాలా ఫ్రూట్స్ అండి, చాలా మంచిది. నా 4 ఫ్లోర్స్ కూడా మొత్తం అల్లిసింది చెట్టు. ఇది చాలా హెల్తీ, చాలా హెల్త్ బెనిఫిట్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. మీరు కూడా ఇలాంటివి ఇంట్లో మాత్రం ఉండాలండి. ఇలాంటి ప్లాంట్స్ అయితే మాత్రం, నేను ఇలాంటివి నాకు చాలా ఇష్టం, నాకు ఇలాంటివి పెట్టుకోవడం. ఇదండి ఆ రోజు ఇలా జరుగుతూ ఉంది. అంటే ఫ్రూట్స్ అన్నీ తీస్తూనే ఉన్నా ఆ రోజు. ఓకే, నెక్స్ట్ వ్లాగ్లో కలుసుకుందామండి. ఓకే, బాయ్.